నాలుగో అనుభవం ఈదవలసిన అనుభవం అంటే పరిశుద్ధాత్మలో నింపుదల కలిగి ఆనందించే అనుభవం కావాలి. హల్లెలూయా. ఈ ఈదవలసిన అనుభవంలోనికి అంటే చలమండలంలో నుంచి మోకాళ్ళ అనుభవం, మోకాళ్ళ అనుభవంలో నుంచి మొలలోతు అనుభవం, మొలలో నుంచి ఈదగలిగిన అనుభవం, ఆనందించగలిగి పరిశుద్ధాత్మ నింపుదలతో సంతోషించే ఆనందించగలిగే అనుభవంలోనికి రావాలి. నేను మొదటే చెప్పా, ఈ జీవజల నది ప్రవహిస్తున్నప్పుడు ఈ నది ప్రవహిస్తున్న ఆ మార్గంలో ఇరువైపులా ఉన్న ఫలాల చెట్లు నెల నెలా కాపు కాస్తున్నాయి. ఎప్పుడు? నెల నెల. ఎందుకని? ఆ జీవజలంని తీసుకున్నటువంటి వృక్షాలు, ఆ జీవజలం ఏ నీళ్ళల్లో అయితే కలిసి సముద్రము అప్పటి వరకు ఉప్పుగా ఉందో ఆ సముద్రపు నీరంతా మంచినీరుగా మారిపోయి అది జలచరాలు కలిగి బహు దీవెనకరంగా సముద్రము మారిపోతే ఆ జలములలో ఉన్న నీవు, ఆ క్రీస్తుని కలిగి ఉన్న నీవు, ఆ జలములలో ఈత కొడుతున్నట్లుగా క్రీస్తులో సంపూర్ణమైన ఆత్మాభిషేకంతో నింపబడిన నీవు ఇంకెందుకు ఎండిపోతావు? ఇంకెందుకు మోడుబారిపోతావు? ఆ జలములను కలిగిన నీవు బహు సంతృప్తిగా